Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బోనిగల సొలొమన్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి విరాట్ గారు. సొలొమన్ గారు, చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని ఆశ ఉంటుంది. అండ్ కొంతమంది ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ద్వారా నెల నెల కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్గా కూడా అమౌంట్ పెట్టవచ్చు అని చెప్పేసి మీరు ప్రీవియస్ ఎపిసోడ్లో కొంచెం చెప్పడం జరిగింది. అంటే ఎట్ ఏ టైం ఒక సెట్టిన ఒక 50,000, 1,00,000, 2,00,000 పెట్టేయచ్చు ఒకేసారి. బట్ మీ ఉద్దేశంలో ఏది కరెక్ట్ అంటారు? ఎస్ఐపిలో మనం ఇన్వెస్ట్ చేయడం కరెక్టా, ఇలా ఒకేసారి పెద్ద అమౌంట్ పెట్టడం కరెక్ట్ అంటారా? మంచి క్వశ్చన్ అడిగారు విరాట్ గారు. ఇప్పుడు చూడండి, మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. లిక్విడ్ కాదు, డెట్ గురించి కాదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సామాన్యమైన ప్రజల్ని ధనవంతులు చేయడానికి అవకాశం ఉంది. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో 2 రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి ఏక మొత్తంలో, 2 సిప్ నెల నెల. ఏక మొత్తంలో అయితే మినిమం 5,000. కొన్ని సంస్థలు ఇప్పుడు 1,000 రూపాయలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఓకే, అంటే కనీసం 1,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తే కూడా మీరు 30 నుంచి 50 కంపెనీస్లో పార్ట్ ఓనర్ అవుతారు. ఓకే. సిప్ అయితే ఇంతకుముందు 500 ఉండేది, ఇప్పుడు కొన్ని సంస్థలు 100 రూపాయలు కూడా ఒప్పుకుంటున్నాయి. అయితే ఇప్పుడు లంసం మంచిదా, సిప్ మంచిదా? ఒక వ్యక్తి దగ్గర ఆల్రెడీ డబ్బు ఉంది, 10 లక్షలు, 15, 5, 1,00,000. అతను ఎందుకు వెయిట్ చేయాలి? దీర్ఘకాలం ఎందుకు వెయిట్ చేయాలి? డబ్బు ఉంది, ఒకేసారి ఇప్పుడు ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇప్పుడు సెన్సెక్స్ 85,000, సుమారుగా 85,000 దగ్గర ఉంది. రేపు భవిష్యత్తులో 1,00,000 వెళ్తుందేమో, 1,10,000 వెళ్తుందేమో. ఇప్పుడు ఒకటేసారి కుమ్మరిస్తే లాభం వచ్చే అవకాశం ఉంది. సో డబ్బు ఉంచుకున్నప్పుడు ఒకటేసారి చేయొచ్చు. మరి ఇప్పుడు దీంట్లో సమస్య ఏమిటంటే ఆల్ టైమ్ హై మార్కెట్. ఇప్పుడు ఆల్ టైమ్ హై అంటే ఇంతకుముందు 85,000 రీచ్ కాల, ఇప్పుడు ఫస్ట్ టైం రీచ్ అయింది. మరి ఒక 6 నెలల తర్వాత అప్పుడు 95,000 వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఆల్ టైమ్ హై. ప్రస్తుతానికి ఆల్ టైమ్ హైలో ఉంది. ఒక్కొక్కసారి ఆల్ టైమ్ హైకి వచ్చినప్పుడు మళ్ళీ డౌన్ అవుతుంది. ఓకే. అంటే ఏక మొత్తంలో ఇప్పుడు పెట్టాడు అనుకోండి విరాట్ గారు, ఒకవేళ మార్కెట్ డౌన్ అయితే నష్టపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఏక మొత్తంలో ఉన్న వ్యక్తి డబ్బు లంసం ఉంటే లంసం పెట్టేయాలి. కానీ సపోజ్ అతని దగ్గర 10 లక్షలు ఉందనుకోండి, ఆల్ టైమ్ హైలో మార్కెట్ ఉంది కాబట్టి ఒక 5 లక్షలు ఎట్ ఏ టైం పెట్టుకొని మిగతా 5 లక్షలని లిక్విడ్ ఫండ్లో పెట్టి ఎస్టీపీ పద్ధతిలో పెట్టుకోవాలి ఒక 6 నెలల పాటు. అప్పుడు ఏమవుతుంది? ప్రతి వారం ఈ 5 లక్షలు ప్రతి నెల 1,00,000, ప్రతి వారం 25,000 అలా పెట్టుకుంటే ప్రతి వారం మార్కెట్లో ఈక్విటీలో అతను పార్టిసిపేట్ చేస్తాడు. కాబట్టి ఒక 6 నెలల్లో 9 నెలల్లో మార్కెట్ అప్ అయితేనేమో ఫస్ట్ పెట్టిన 5 లక్షల లాభం వస్తుంది. మార్కెట్ డౌన్ అయితే వారం వారం ఈక్విటీలోకి వెళ్తున్నప్పుడు మనకి యూనిట్స్ యావరేజ్ అవుతాయి. మ్యూచువల్ ఫండ్స్లో యూనిట్స్ అంటారు. వండర్ఫుల్ సొలొమన్ గారు. అంటే మార్కెట్ వాలటాలిటీని ఉద్దేశించి మీరు ఈ ప్లాన్ చేశాం. సరే, లంసం ఉంది, వాళ్ళు పెట్టుకోగలరు. ఓకే. ఒక సామాన్యమైన వ్యక్తి నెలకి 20,000 వస్తుంది, 15,000 వస్తుంది, 30,000 వస్తుంది. వాళ్ళ దగ్గర లంసం లేదు, 1,00,000, 10 లక్షలు, 5 లక్షలు లేదు. వాళ్ళు కూడా మార్కెట్లో పార్టిసిపేట్ చేయాలి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళ కోసం ఉద్దేశించింది ఎస్ఐపి. లంసం కంటే ఎస్ఐపి ఎక్కువ ప్రాచుర్యం ఎందుకు పొందిందంటే విరాట్ గారు, ప్రతి నెల మనం మార్కెట్లో ప్రతి నెల ఒక 3,000, 4,000 మనం ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రతి నెల మన మార్కెట్లో మన కోసం స్కీమ్స్ మ్యూచువల్ ఫండ్ సంస్థలు 30 నుంచి 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి మార్కెట్ అప్ అయినా మనకు లాభమే. మొదటి నెల పెట్టాము, నెక్స్ట్ మంత్ మార్కెట్ అప్ అయితే లాభం. మార్కెట్ డౌన్ అయింది అనుకోండి, మనకి ఇప్పుడు ఫస్ట్ 3,000 పెట్టాము, ఈ నెల 10 రూపాయలే ఉంది ఎన్ఏవి. 3,000 డివైడెడ్ బై 10 అంటే 300 యూనిట్స్ వస్తాయి. సెకండ్ మంత్ వచ్చేవరకు మార్కెట్ డౌన్ అయింది అంటే ఎన్ఏవి తగ్గింది, షేర్ వాల్యూస్ తగ్గినాయి, ఎన్ఏవి తగ్గింది. సో 8 రూపాయలకు వచ్చింది అనుకో, మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. ఇలా 10 నుంచి 15, 20 సంవత్సరాలు పెడితే రూపీ కాస్ట్ యావరేజ్ అంటే మనం కొంటున్న షేర్స్ యావరేజ్ అయ్యి, యూనిట్స్ యావరేజ్ అయ్యి మిక్కిలి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకేసారి డబ్బు లేని వాళ్ళు సిప్పు ఎన్నుకోవాలి. ఒకేసారి డబ్బు ఉన్న వాళ్ళు
లంసంలో పెట్టవచ్చు. మార్కెట్ హైలో ఉంటే అంటే హై అంటే ఇప్పుడు ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు ఎస్టీపీ పద్ధతులు ఎన్నుకోవాలి. లేదు ఇవన్నీ నాకు తెలియదు అనుకున్నప్పుడు వాళ్ళ కోసం బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని ఉన్నాయి. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటే ఏమిటంటే ఈక్విటీలో కొంత పోర్షన్ పెడతారు. అంటే మీరు 100 రూపీస్ ఇచ్చారు అనుకోండి, ఈక్విటీలో ఒక 60-70% పెట్టారు. డెట్ అంటే ఈ స్టాక్ మార్కెట్కి షేర్స్కి సంబంధం లేదని డెట్ అంటారు. అంటే అప్పిస్తారు కంపెనీ, దాంట్లో పెడతారు. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లో ఏం చేస్తారంటే విరాట్ గారు మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఈక్విటీ పోర్షన్ తగ్గిస్తారు. మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు ఈక్విటీ పోర్షన్ పెంచుతారు. ఇప్పుడు మార్కెట్ 85,000 ఉంది, బ్యాలెన్స్ చేస్తారు. సో లంసము మంచిదే, సిప్పు మంచిదే. డబ్బు లేని వాళ్ళ కోసం ఒకటేసారి ఏక మొత్తంలో డబ్బు లేని వాళ్ళ కోసం సిప్పు, డబ్బు ఉన్న వాళ్ళ కోసం వెయిట్ చేసే పని లేదు, లంసం చేయాలి. కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎస్టీపీ పద్ధతిలో చేయాలి. అయితే ఇక్కడ ఏమిటంటే విరాట్ గారు ఇంకొకటి ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది రిస్క్ అప్టైట్. ఆ ఇన్వెస్టరు ఎంతకాలం ఉంటాడు ఈక్విటీస్లో, 10 years ఉంటాడా, 15 ఉంటాడా, 20? రిస్క్ అప్టైట్ని బట్టి ఒక 15-20 ఉంటే లంసం మార్కెట్ హైలో ఉంటే కూడా వేసేయచ్చు. దీర్ఘకాలం ఉంటే మిడ్ స్మాల్ మల్టీలో కూడా వేయచ్చు. అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో లంసం అయినా మంచిదే, సిప్ అయినా మంచిదే. ఎలా పెట్టినా ఒక 3-4% డిఫరెన్స్ ఉంటుంది. మనం పెట్టిన తర్వాత వాలటిలిటీ ఎక్కువ ఉంటే సిప్పు మంచిది, మనం పెట్టిన తర్వాత వాలటిలిటీ తక్కువ ఉండి కొంచెం పెరుగుతూ ఉంటే లంసం మంచిది. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా ఇన్వెస్ట్ చేయడం మంచిది ఓవరాల్గా. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి సామాన్య మానవుడికి భగవంతుడి ఇచ్చిన వరం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, నేను డైరెక్ట్ స్టాక్స్ గురించి చెప్పట్లా. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మన కోసం ఫండ్ హౌసెస్ సమ్మేళనం 30-50 కంపెనీల సమ్మేళనంతో డైవర్సిఫైడ్ అన్ని రంగాల్లో పెడుతూ మన కోసం ఫండ్ మేనేజర్ కేర్ తీసుకుంటాడు. ఎన్ఏవి కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అసెట్స్ మైనస్ లయబిలిటీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. లయబిలిటీస్ అంటే ఏమిటి? ఓన్లీ ఎక్స్పెన్స్ రేషియో మాత్రమే తీసుకుంటారు ప్రతిరోజు, ఇంకా ఏం తీసుకోరు. అసెట్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ స్టాక్ వాల్యూ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ప్రతిరోజు ఎన్ఏవి క్యాలిక్యులేట్ చేస్తుంటారు. సో మనకి సెన్సెక్స్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా 45 సంవత్సరాల్లో 15% సిఏజిఆర్ ఇచ్చింది చరిత్ర. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో గత 10 ఏళ్ళ నుంచి 15 నుంచి 12% పైనే రిటర్న్స్ వచ్చాయి. మనం ఎక్కువ చెప్పడానికి లేదు, అట్లీస్ట్ 12%. అంటే ఇన్ఫ్లేషన్ కంటే 5-6% ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. ఒక సామాన్య మానవుడు మిక్కిలి ధనవంతుడు అవ్వాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. రిస్క్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉండాలి. వండర్ఫుల్ సార్. లాంగ్ టైమ్ ఇన్వెస్టింగ్లో చాలా వరకు బెనిఫిట్సే పొందుతారు. చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో. ముఖ్యంగా ఎస్ఐపి వర్సెస్ లంసమ్ అన్నప్పుడు మీరు ఇచ్చిన ఆన్సర్ అనేది చాలా అద్భుతంగా ఉంది సార్. ఎస్ఐపి ప్లస్ లంసమ్, అండ్ ముఖ్యంగా అందులో కూడా ఎంతో లాజిక్ ఎలా దాగి ఉంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఏది ఏ విధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మార్కెట్లో డీప్ అనాలిసిస్ అనేది ఒక్క ఎపిసోడ్ ద్వారా మీరు మాత్రం ఇవ్వగలరు. అలాంటి డీప్ అనాలిసిస్ని, వాలటాలిటీని అర్థమయ్యే విధంగా అర్థవంతంగా మాకు చెప్పినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్ గారు, థ్యాంక్ యూ సో మచ్.